హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ అండి. పిల్లలకు లంచ్ బాక్స్‌లోకి చాలా బావుంటుంది. ఇలా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారాకు, సాజీరా, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకోవాలండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గిన మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సైడ్‌కని ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. వీటిని లైట్‌గా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకటే టమాటాని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవాలండి. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు 2, 3 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత తగినంత ఉప్పు, కారం, ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలాలని ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని పైనున్న వైట్‌ని ఇలా పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు ఎగ్స్‌కి మంచిగా పట్టేలాగా ఒక 2, 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలండి. ఎగ్‌ని బాయిల్ చేసి ఇలా పీసెస్ లాగా చేసుకొని చేస్తే రైస్ అనేది చాలా బావుంటుందండి టేస్ట్. అలాగే పిల్లలకు గూడా హెల్తీ అండి. ఎగ్ బాయిల్ చేస్తున్నాం గదా! లంచ్ బాక్స్‌లోకి గూడా చాలా బావుంటుంది ఇలా. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఉంచాలండి. అంతేనండి, మనకి ఎగ్ రైస్ అనేది రెడీ అయినట్టే. మీకు ఈ రెసిపీ నచ్చేదుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.